నమస్తే అండి. ఇప్పుడు చూస్తున్న ఫ్లాటు ఎంబీపీ కాలనీలో లొకేట్ అయి ఉందండి. స్టెప్స్ దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకి లిఫ్ట్ వచ్చింది. ఇంటి ముందు అయితే ఇదంతా కూడా బాల్కనీ మోడల్ అయితే వచ్చింది. వెరీ బిగ్ సైజులో అయితే ఫ్రంట్ బాల్కనీ వైపు అయితే వెంటిలేషన్ ఓపెన్ చేశారు. నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాటు. ప్రైమ్ లొకేషను, 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. కార్ పార్కింగ్, లిఫ్ట్ ఉంటుంది. హాల్ వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. పిల్లలు క్రికెట్ ఆడుకునేంత స్టేడియం మోడల్ అయితే హాల్ వచ్చింది. రైట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ అండ్ డ్రెస్సింగ్ రూము, కబోర్డ్ వర్క్, సీలింగ్ వర్క్ చేశారు. విత్ బాల్కనీ కూడా వస్తుంది. ఎంబీపీ కాలనీలో ఒక ఫ్లోర్కి ఒకటి ఫ్లాట్ చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. మనకి ఇది 2nd ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్ 2 ఫ్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇదంతా బాల్కనీ వస్తుంది. వెరీ లార్జ్ స్కేల్లో డబల్ బాల్కనీ వచ్చిందని చెప్పొచ్చు. వెడల్పు ఇంచుమించుగా పొడవు వెడల్పు కూడా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దాని ముందు కూడా మనకి స్మాల్ కిచెన్ సైజ్ అయితే స్పేస్ వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్ పర్పస్కి ఏదైనా కబోర్డ్ వర్క్ పెట్టుకోవడానికి. ఫ్లాట్ డిజైన్ కానీ మెటీరియల్ కానీ అంతా కూడా ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. ఫ్లాట్ రాయల్గా ఉండాలనుకున్న వారికి ఈ ఫ్లాట్ అయితే 100% మ్యాచ్ అవుతుందండి. అక్కడి నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే హాల్లో కూడా లెఫ్ట్ సైడ్ వెరీ బిగ్ సైజులో అయితే ఫుల్ వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేస్తారు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి సేమ్ 2nd బెడ్రూమ్ కనిపిస్తుంది విత్ అటాచ్డ్తో. మ్యాక్సిమం సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. సీలింగ్ అంతా కూడా డీసెంట్ సీలింగ్ అయితే చేశారు. వీడియోలో చివరిలో ఫ్లోర్ మ్యాప్ పెడతామండి. అందులో ఏమైనా విజిబిలిటీ మిస్ అయితే దయచేసి మీరు ఎంబీపీ కాలనీ ఫ్లోర్ మ్యాప్ అని చెప్పి వాట్సాప్లో అడగచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. 2300 ఎస్ఎఫ్టీ అండి. ఒక ఫ్లోర్కి ఒకటి వస్తుంది. మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. 2 బెడ్రూమ్స్ కన్నా లార్జ్ స్కేల్ అయితే మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. డబల్ సైడ్ అయితే వెంటిలేషన్ ఇచ్చారు. విండోస్కి చుట్టూ కూడా మనకు ఫ్రేమింగ్, గ్రానైట్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సీలింగు అలాగే కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. టబ్ బాత్ పెట్టుకోదగ్గ స్పేస్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే రైట్ సైడ్ అంతా కూడా మనకి కిచెన్ అండి. ప్రజెంట్ అయితే ఓపెన్ కిచెన్ మోడల్లో ఉంచారు. డబల్ సైడ్ అయితే మనకి కిచెన్ బల్ వచ్చింది. కిచెన్ కానుకొని మళ్ళీ మనకి యూటిలిటీ స్పేస్ కూడా వచ్చింది. అక్కడ కూడా మనకి సింక్ ఏర్పాటు చేస్తున్నారు. స్పేస్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో అయితే కనిపిస్తుందండి. టోటల్గా ఫ్లాట్ అంతా కూడా స్పేసెస్గా అనిపించింది. ఫ్లోర్ మ్యాప్లో విజిబిలిటీ మిస్ అయితే మీరు దయచేసి అడగచ్చు. మోర్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు కింద కనిపిస్తున్న మోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ థంబ్నెయిల్లో ప్రైస్ అది మెన్షన్ చేస్తాం. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.